మన బంగారు తల్లి కాబోరు. డాడీ డాడీ వాడిని అరెస్ట్ చేయించు. అలాగేనమ్మా. సర్కులా అని అరెస్ట్ చేసే. కాదు, జైల్లో వేసి ఊరేయించేయి. 88, 89. అలాగేనమ్మా. 90, 91. అల్లుడా జైల్లో వేసి ఊరేయించు. ఎవరినమ్మా? వాడే డాడీ, ఆ రాస్కల్, ఆ పోకిరి. నీకు తగిలే వాళ్ళందరూ వాళ్లే కదా. వీడి పేరేమిటి అని? నేను ఆ నోట్తో చెప్పను. వాడే మొన్న అన్నయ్యకి మస్కా ఇచ్చిండే ఆ నర్సు పిల్ల తాను అన్నగాడు. ఓహో, మన భద్రయ్య కొడుకా? వాడు మంచాడేనమ్మా. నోట్లో వేలెడితే కొరకలేడు. వేలు పెట్టి చూడు, వేలు కాదు మనుషుల్నే కొరుకు పీక్కు తినేస్తాడు. కానిబల్ అంటే నరమాంసాహారి. నోర్మే. ఏంటమ్మా ఆ భద్రయ్య గారి కొడుకు నిన్ను అంటే మొన్నేమో కూతురు నాటకం, ఇవాళ కొడుకు నిర్వాహకమునా? ఏమిటమ్మా? ఏమిటి ఏంటి? నన్ను ఎక్కడ పడితే అక్కడ ఏడిపిస్తున్నాడు నాన్న. ఏం చేశాడమ్మా? కొబ్బరి చిప్పలు క్లాస్ కు తెచ్చి వెక్కిరిస్తున్నాడు. ఓ అదా, కొబ్బరి చిప్పలు చేస్తే మన గురించి అని ఎలా? అయినా మనం కొబ్బరి మీదే కోట్లు గడి. ఏం చేశాడమ్మా? ఏం చేశాడమ్మా? ఏం చేయలేదు. మరి అబ్బా కాదు నాన్న. నేనా పాట? చెప్పు తల్లి, ఏమిటి? మరి చెప్పమ్మా. అదే నాన్న, వాడు ఆపరే చేశాడు. ముట్టెట్టుకుని చేయదన్నాడు. అందరిలో సర్కిల్ ఆఫీస్కి వెళ్ళాడు బావా, అటెండెన్స్ కి. ఉద్ధరించాడు రాస్కెల్. ఆడికి ఎన్ని గుండెలు, ఎంత పగరు. హలో కాలేజీయా? నేను సుబ్బారెడ్డి గారిని మాట్లాడుతున్నాను. ఓకే సార్, అలాగే. ఏమోకే? ఏంటి ఓకేనయ్యా? నా బొంద. అలాగే సార్, అలాగే. ఏనోయ్యా, ఆ భద్రయ్య కొడుకుని అర్జెంట్గా డిస్మిస్ చెయ్యి. ఇదిగో తిరిగి 3 ఏళ్ళ దాకా బండిలోకి రాకుండా డీబోర్ చెయ్యి. ఓకే. వాడి పేరు నాన్న? వాడి పేరేంటయ్యా? ఓకే సార్, ఓకే. అదే తెలీదు, కనుక్కుంటాను. బాబ్జీ, బిఎస్సి సెకండ్ ఇయర్. బాబ్జీ బిఎస్సి సెకండ్ ఇయర్. సార్, కారణం ఏదైనా చెబుదామా అక్కర్లేదా? నేను చెప్పడమే రేతనం. మా కాలేజీ నేను పొమ్మన్నాను, నేను డిస్మిస్ అంటే డిస్మిస్. కొండంత బలం, కోరినంత బలగం, సచ్చేడంత డబ్బు, రాజులకు రాజ్యాంగం నేర్పేంత తెలివి ఉన్నాయి. అల్లుడేమో సర్కిల్, బామ్మర్దేమో వకీలు, కొడుకేమో డాక్టర్, మంత్రి గారు కాబోయే అల్లుడు, కూతురేమో ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గారు కాబోయే జిల్లాలు. ఎంతమంది ఉన్నారు. చివరికి కురసన్నాసుల చేతిలో నలిగి నగనగలాడే కరం పట్టింది. ఇంత బతికి ఇంటెనకాల చచ్చినట్టు. సారీ, తప్పుడు సామెత పడింది. నువ్వే తప్పుడు సామెతవి. నీకు కోపం వస్తుంది కన్నా, అల్లుడు గారిని అప్పుడే ఐజీపీ చేసి ఉంటే ఇవాళ పరువు దక్కేదా? ఐజీపీ అక్కర్లేదు, రోజు స్టేషన్ గారిని ఇస్తే డ్యూటీ అలవాట ఈవేళ కొమ్ము కాసేవా. వాళ్ళు స్టూడెంట్స్, తేనె పట్టు మీద రాయి విసిరేవు నాన్న. శివ, నాకే నీతులు చెప్తావంటరా? నానా ఆవేశపడకో. అసలు ఈ గొడవ అంతటికీ కారణం నేను. నా మూలంగానే ఇంత జరిగింది. నీకు జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. వాడికి బుద్ధి చెప్తాను. మళ్ళీ ఏం చేస్తావు తల్లి? ఏం చేస్తానో చెప్పను, చేసి చూపిస్తాను. ఆ బాబ్జీ రోజు 5ంటికి ఈ దారిని వస్తాడు. ఇప్పుడు 4:30 అయింది. ఓకే, ఐటమ్స్ ఏమి కావాలి? ఐటమ్సా? అదే, ఒక సెట్టు కాలుసి విరగొట్టాలా, 2నా? నెత్తురు రావాలా కూడదా? బుర్ర బద్దలు కొట్టాలా కూడదా? నాలుగు తెగ్గొయ్యాలా కూడదా? మీరు అడిగే దాన్ని బట్టి రేటు. అమ్మో, నో, అంత పెద్ద వద్దు. రేటు కోసమని ఐటమ్స్ తగ్గించొద్దండి, కన్సెషన్ ఇస్తాం. రేటు కోసం కాదు, కాళ్ళు చేతులు విరగొడితే
ఆయనకు పెద్ద కేసులు గొడవలు. మీకేం భయం అమ్మా? మీ బాబు గారు పెద్దూరు, మీ బావగారు పోలీస్ ఇన్స్పెక్టరు, మీ మావయ్య గారు వకీలు. అబ్బే, వాళ్ళెవరికీ తెలియకూడదు. ఊరికే నేనే వాడికి బుద్ధి చెప్పాలని. అంటే పోలీస్ టైప్ దెబ్బలన్నమాట. ఐటమ్స్ పడాలి గాని నెత్తురు, డాగు, ఇరిగిన ఎముకలు ఉండకూడదన్నమాట. ఖర్చు ఎక్కువ అవుద్ది. పోలీస్ దెబ్బలు కదా, చాలా జాగ్రత్తగా కొట్టాలి. అలాగే, నేను ఆ పక్కనే వెయిట్ చేస్తాను. ఈ పక్కనే కూర్చోండి. ఒక్క రౌండ్ వేసుకుంటే హుషారుగా ఉంటది. ఛీ, అబ్బే నాకొద్దు. యూ క్యారీ ఆన్. వచ్చే టైం అయింది, అక్కడే ఉండు. కాదు, ఇక్కడే ఉంటాను. ఇక్కడే బాగా
నీ మీద కోపం రావటం లేదు, అసహ్యం కూడా వేయటం లేదు, జాలేస్తుంది. ఐఎమ్ సారీ ఫర్ యూ. ఏమిటి జబ్బు? మందు కావాలి. ఏం మందు? విషం. సుసి, అమ్మో, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరైనా చూస్తే? అందుకే విషం ఇస్తే ఇటు నుంచి వల్ల కాడికెళ్ళి తాగేసి పడుకుంటా. సుసి ప్లీజ్, విషం వాడే రోజు వస్తే ఇద్దరం కలిసే తాగుదాం. నాకు కొంచెం టైం ఇవ్వు ప్లీజ్. డాక్టర్ శివరామ్, గెట్ రెడీ. ఫర్ వాట్? మీ నాన్న కాబోయే మంత్రి గారిని, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకొస్తున్నారు. పైలట్ గా నన్ను పంపించారు. ఇక్కడికి ఎందుకు? ఎలక్షన్ లోపుగా నీ పెళ్లి చేసేస్తారట. దమ్ములుంటే లేచిపో, లేకుంటే లొంగిపో. ఎవరు? సుశీలమ్మా. ఇక్కడ మన ముగ్గురులో మగాడివి నువ్వే. వాడిని నువ్వే కాపాడు తల్లి. సుసి మా వాడిని 24 గంటలు ఊపిరి సలపడం ఇవ్వరండి. ఎప్పుడు పేషెంట్లు పేషెంట్లు పేషెంట్లు, తిండి తిప్పలు ఉండవండి. ప్రాణాలు కాపాడేస్తుంటాడు, ఆయుష్లు పెంచేస్తుంటాడండి. ఏరా శివ, ఏరు జనమేరి? ఓహో, మంత్రి మామయ్య ఉత్తరాలు పంపించేసావా? నీరేగా అది కూడా పెద్ద బిజినెస్. ఓ, ఇద్దరు పెద్ద సేవకులే. అలా చూస్తావేంటి? మావి దానబెట్టు. నమస్తే డాక్టర్. ఇది మా అమ్మాయి డాక్టర్ ఉష. హలో. హలో. నీకు ఆసుపత్రిలోనే ఇంట్లోనే జంటగా ఉండే అమ్మాయి దొరికింది. నాకు తగిన ఇయ్యకులే దొరికారు. అమ్మాయిని తీసుకుని అలా వెళ్ళరా. ఈ లోపల ఆసుపత్రి చూపిస్తారు బావగారికి. హలో బాబ్జీ, మే ఐ హెల్ప్ యూ? ప్లీజ్, నీతో ఒక నిమిషం మాట్లాడాలి. నో థ్యాంక్స్, మమ్మల్ని బతకనివ్వండి. వాడు పరమ మొండికటం. వాడి కోసం నువ్వు మనసు పాడు చేసుకోకు. అది కదా తారా, అతను చాలా మంచివాడు. నేనే అతన్ని చాలా చాలా అర్థమైంది. నీ బాధ అతనికి చెప్పుకొని స్నేహం కలపాలి, అంతేనా? అవునే, నువ్వు చెప్పదలుచుకున్నది శాంతంగా తినేట్టు చేయాలి, అంతేనా? డన్.